ఏంటి అసలు కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. అసలు విచారణకు వస్తారనుకుంటున్నారు? కాళేశ్వరరావేనా వెనకటికి నరసింహన్ గారు అన్నది? గవర్నర్ నరసింహన్ ఉన్నారు. మరి కాళేశ్వరరావు గారు కమిషన్ ముందుకు పోవాలిగా, పోకుంటే ఎట్లా తేలుతుంది? ఇప్పుడు ఆయనే మెదడు, దాని పేరేంటి, రక్తం పెట్టి చేసింది అన్నాడు కదా అప్పుడు. వెనకటికి చిల్లరగాళ్ళు ఆవరగాళ్ళు దీన్ని అడ్డుకుంటున్నారు. ఎంత కష్టపడితే కాళేశ్వరం అవుతున్నది ఏంది కథ అని అంటే, మరి ఇప్పుడు నేను కాదు అంటుండ్రు. మరి ఎవరో తేలాలి కదా. అవును, కుంగుబాటుకు కారణం ఏందో తేలాలి. ఒకటి టెక్నికల్ ఇష్యూ. ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగిన దాంట్లో నిజం నిగ్గు తేలాల్సింది, దోషులకు శిక్ష పడాల్సింది. దాంట్లో కేసీఆర్ శిక్షార్హుడైతే కేసీఆర్ అవుతాడు, హరీష్ రావు అయితే హరీష్ రావు అవుతాడు, ఈటెల దానికి సపోర్ట్ చేస్తే ఈటెల అవుతాడు. ఇంకా వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరైనా స్కోర్ ఉంటే, అసలు చెప్పింది ఎవరన్నా ఉంటే, మూల సూత్రధారులు గీళ్ళు చెప్తే నేను చేసిన అని ఎల్లయో మళ్ళీ చెప్పిండు అనుకోండి, వాళ్ళ మీద కూడా శిక్షకో లేకపోతే చర్యలకో ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో ఇట్లుంటే, గతంలో కరెంటుకు సంబంధించినటువంటి కొనుగోలు విషయంలో కూడా కేసీఆర్ కనీసం అటువైపు చూడలేదు. నోటీసులు జారీ చేస్తే రివర్స్గా అప్పుడు ఉన్నటువంటి జస్టిస్నే మాట్లాడినటువంటి మాటలు చూసాము. ఇప్పుడు ఈ విషయంలో ఏమైనా రిప్లై ఇస్తారనుకుంటున్నారా? గట్లనే మీడియా ముఖంగా ఒక నోటీసు, ఒక లేఖ రిలీజ్ చేయడం అట్లాంటివి జరుగుతుంది. ఎట్లా చేస్తారో చేయమనండి. పవర్ కమిషన్కి సంబంధించి ఏమవుతుందో చూస్తారు కదా భవిష్యత్తులో. అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో డైరెక్ట్గా మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఆయన నరసింహారెడ్డి గారు ఏం చేసిండు ఆ రోజున, ఇంటర్నల్ సోర్స్ను డిస్క్లోజ్ చేయడం వల్ల సుప్రీంకోర్టు వారించింది. కాబట్టి తనే మారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఘోష్ గారు అట్లాంటి ఏం లేదు కదా. ఎవరు దీనికి సంబంధించిన అంశంలోనే చాలా కేటగిరికల్గా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తను వ్యవహరిస్తున్నాడు. దానికి కేసీఆర్ వస్తాడా రాడని ఆయన ఇష్టం. కేసీఆర్ విషయం అటుంచితే కనీసం ఇప్పుడు 16-17 నెలల పరిపాలనలో అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలకు ఒక్కదానికి కూడా అసలు శాంటిటీ కనబడట్లేదు. కేసీఆర్ ఫ్యామిలీ విషయంలో ఒకటి ఫోన్ ట్యాపింగ్, ఒకటి కాళేశ్వరం కమిషన్, ఒకటి ఎలక్ట్రిసిటీ కమిషన్, ఇంకా తదితర అంశాలపైన ఖచ్చితంగా విచారణ జరుగుతుందనేటువంటి సందర్భాలు చూసాము. కానీ 16 నెలల నుంచి వెళ్ళి కనీసం ఆ అడుగులు కనబడట్లేదని ప్రజలలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీ కమిటీ ఉంటే రాజకీయం అవుతుంది. కమిషన్ అనేది ఇట్ రిలేటెడ్ టు యాక్టివ్ఫుల్ యాక్టివిజం. దాన్ని మనం డిక్టేట్ చేయలేం. అలిగాక ఏది సిస్టమ్ను టెస్ట్ చేసినట్టు కమిషన్ ఎవరు టెస్ట్ చేయరు, కమిషన్ కెన్ టెస్ట్. సో దాంట్లో కేసీఆర్ పాత్ర ఏంది, పరిమితి ఏందనేది కమిషన్ చూసుకుంటుంది. సో రమ్మన్నారు, వస్తాడా రాడా అనేది, రాకుంటే రప్పించాల్సిన అవసరం ఉంటుందా, అవసరమే లేదనుకుంటుంది అనేది కమిషన్ డిస్క్రిషన్కు ఆధారపడి ఉంటుంది. కమిషన్కు సరైన సమాచారం వస్తే, ఇప్పుడు సపోజ్ ఒక క్రైమ్ కమిట్ అయిన ముద్దాయి దాచుకుంటుండ అనుకోండి, రావట్లేడు అనుకోండి, ఏం చేస్తారు? ఖచ్చితంగా దానిపైన పోలీస్ యాక్ట్ ఏదో ఒకటి పనిచేయాల్సిందే కదా. కాబట్టి అట్లా ఉంటుంది. లేదు అసలు కేసీఆర్ తప్పే చేయలేదు అనుకోండి, హాయిగా నేను ఎందుకు రావాలి సార్ అని చెప్పి లేఖ రాస్తుంది అనుకోండి, రానియండి. అసలు ఫస్ట్ ఈ కాళేశ్వరం అనే కథకుడే కూడా తెలియాలి కదా. వాడు తెలియక నేను కాదంటే నేను కాదంటారు, ఇంజనీరింగ్ చీఫ్ నాది నేను కాదంటారు, డీఈల్ నాది కాదంటారు, ఏఈల్ నాది కాదు. అసలు ఇది ఎవరు కట్టిండ్రు, ఎట్లా కట్టిండ్రు? ఇది ఇప్పటికీ కూడా కేటీ రామారావు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు, మేడిగడ్డ అయినా ఇంకొక ప్లేస్ అయినా ఇంకొక ప్లేస్ అయినా కానీ రిపేర్లు చేస్తే సరిపోతుంది, కావాలనే కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయంగా వాడుకుంటుంది అనేటువంటి మాటలు వస్తా ఉన్నాయి. ఇంకా రిపేర్లు చేస్తామో రీకన్స్ట్రక్ట్ చేస్తామో అది మా బాధ్యత. తప్పు చేసిన వాని గురించి మాట్లాడమంటే రిపేర్లు చేయమంటాడే, ఇది ఎక్కడి సోయి? అర్థమైందా నీకు? ఇప్పుడు ఒక దగ్గర కొట్లాట అయింది, ఒక ఆయన కత్తితో పొడిచిండు. కత్తితో పొడిస్తే ఆపరేషన్ చేసుకోవచ్చు, బాగా అవుతాడు. అవును, కానీ కత్తితో పొడిచి వదిలేద్దామా? గిట్లున్నది కనుక మనోని కథ. అంటే హత్య చేసిన వాళ్ళను, హత్యాయత్నం చేసిన వాళ్ళను వదిలేయమంటారు అన్నట్టుగా. అంతే కదా. మరి ఇప్పుడు ఆ తప్పు జరిగింది వదిలేయమంటుండు మనోడు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులకు ఒక సమస్య ఏమొచ్చిందంటే, అవినీతి అనే దాన్ని తట్టుకోవడం అనేది వాళ్ళకు వశం కావట్లే.
ఎవరో మా వాళ్ళు చేసిండ్రు కదా, మా సారే చేసిండు కదా, మా సార్ చేసిండా, మా సార్తో ఎవరైనా చేసిండా, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గుల్లాలు పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు అనేది ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. ఓకే, ఆ రోజు మా రాహుల్ గాంధీ గారి నుంచి మొదలు పెడితే, రేవంత్ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే పిసిసి ప్రెసిడెంట్గా మా నాయకులందరూ మాతో సహా అందరం కాళేశ్వరం అవినీతి అవకతవకల మీద మీరందరూ కూడా కథనాలుగా చేసిన దాన్ని ప్రజలకు దాంతోనే కదా ఆయనకి ఇబ్బంది అయింది. అవును, అప్పుడే కుంగిపోవడము, జనం అంతా చర్చించుకోవడం, ఇదంతా అయింది. మరి అలాంటి దాన్ని కామ్గా ఎట్లా వదిలేస్తారని అనుకున్నారు? కానప్పుడు ఇప్పుడు రిపేర్లు అనేది ఇక ఇప్పుడు కేటీఆర్ చెప్తున్నాం లేకపోతే ఇంకెవరో కేసీఆర్ చెప్తున్నా చేసేది కాదు కదా. ఎన్డీఎస్సీ చెప్తుంది కదా దాన్ని రిపేర్ చేయాలి, ఎట్లా చేయాలనేది చెప్తుంది. అది చెప్తుంది, మేము చేస్తాం. కానీ తప్పుకు సంబంధించిన అంశంలో ఎవరు బాధ్యులు వాళ్ళ గురించి చర్చ జరుగుతున్నది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.